రే గణేష్, నీకు తెలుసా 39 మంది పిల్లలంటారు ఒకటికి. ఏంటి ఆ 39 మంది వైఫ్స్ ఉన్న జియోనా చైనా గురించి కదా మాట్లాడుతున్నావు. ఈయన ఒక మిజోరాం లెజెండ్, నీకు ఆ విషయం తెలుసా? ఈయన జూలై 21, 1945లో పుట్టారు బక్టాంగ్లో. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఎందుకురా, ఆ పిల్లిళ్ళ మెట్లోకి రారే. అక్కడికి వస్తున్నానులే. ఈయనకి మొత్తం 39 మంది పిల్లలు, 94 మంది పిల్లలు, 33 మంది మనవలు మనవరాళ్ళు. ఏంటి ఇంతమందా? వాళ్ళు ఏం తింటారు, ఎక్కడ ఉంటారు? ఇంక వీళ్ళందరూ కలిపి 4 ఫ్లోర్స్ ఉన్న ఒక బిల్డింగ్ లో ఉంటారు. మొత్తం 100 గదులు ఉంటాయి. ఇంకా తిండి విషయానికి వచ్చేసరికి రోజుకి దాదాపుగా 30 కోడ్లు, 100 కేజీల దాకా బియ్యం, 10 కేజీల దాకా కూరగాయలు తింటారంట. రే, అది రెస్టారెంటా ఇల్లా? వాళ్ళ తిండి వాళ్ళ ఇష్టం, మనకెందుకులే. కానీ ఇతనికి 39 పెళ్ళిళ్ళు ఒకటి తర్వాత ఒకటి అవ్వలేదు, మొత్తం ఒకసారి అయినాయి. బ్రో అదెలా బ్రో? చెన్నపాల్ ట్రెడిషన్లో అదొక కల్చర్ అంటరా. ఇతను ఏ చిన్నపాటి కన్ఫ్యూజన్ లేకుండా ఆ 166 మంది పేర్లని కరెక్ట్గా పలికేవాడంట. ఏంటి, నాకు 2 పాస్వర్డ్లు గుర్తుండట్లేదు, వీడికి 166 మంది పేర్లు గుర్తున్నాయా? మరి సంసారం అది అలాగా? వీళ్ళు ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారు రోయ్, దాని ప్రకారం సంసారం చేసేవారంట. ఒకసారి అతను అడ్రస్ చెప్తావా, కలుస్తాను కొంచెం. అడ్రస్ కావాలా? డైరెక్ట్గా పైకి వెళ్ళిపో, కలిసి ఇచ్చి. అదేంటి? మరి ఆయన జూన్ 13వ తారీఖు 2021లో చనిపోయాడు. ఇక్కడ ఒక్కొక్కరు పెళ్ళిళ్ళు కానీ ప్రసాదులా తయారైపోతుంటే ఈ తాత ఫేట్ ఏంటి బ్రో ఇలా ఉంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ గణేష్. ఇంకో మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీకు 39 మంది పిల్లలు వచ్చేస్తారు.